వర్మ గారు నమస్కారం. నమస్తే పట్టాభి గారు. ఏంటి మీకు కూడా చాలా ఆనందంగా ఉన్నట్టున్నది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగేస్తే అక్కడ విజయ పరంపరలు మోగుతున్నాయట. ఢిల్లీలో కూడా సత్తా చాటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. వర్మ గారు, ఇది ఒక సమిష్టి విజయం. ఉమ్, ఇది ఎన్డీఏ టీమ్ ఎఫర్ట్. ఇది Yes, చంద్రబాబు నాయుడు గారు అనేక పార్టీలకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా వెళ్లి ఢిల్లీలో ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారం యొక్క వారి ప్రచారం యొక్క ఫలితాలు ఇవాళ మనకి చాలా స్పష్టంగా మనకి ఆ అంకెల ద్వారా మనకు కనపడుతున్నాయి. క్లియర్ గా ఉందా వర్మ గారు? వాయిస్ ఉంది, మీ ఫ్రేమ్ కరెక్ట్గా పెట్టుకోవాలి పట్టాభి గారు. ఓకే, యా. సో ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్లయితే వరుణ్ గారు, దీనిలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అగ్రనాయకత్వం, అది అరవింద్ కేజ్రీవాల్ గాని మనీష్ సిసోడియా గాని ఇద్దరు కూడా ఘోర పరాజయం పాలవటం జరిగింది. అవును, అంటే దీనిని బట్టే ఢిల్లీ ప్రజలు ఎటువంటి మూడ్ లో ఉన్నారో, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పాలన యొక్క వైఫల్యాలని ఏ విధంగా వాళ్ళు ఎండగట్టారో దాన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతోంది. అదేవిధంగా ఒకసారి నేను ఈ ఫలితాలని అనలైజ్ చేస్తా ఉన్నాను. 48 స్థానాల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే దాదాపుగా 12 స్థానాల్లో 25,000కు పైగా మెజారిటీలండి. ఇక్కడ మెజారిటీలు కూడా చూడాలి. అంటే ఈ విజయం ఎంత ఏకపక్షంగా ఈ విజయం ఎన్డీఏ కూటమికి దక్కిందో ఒకసారి మనం గమనిస్తే. ఓకే పట్టాభి గారు, మీ ఫ్రేమ్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోరా, అవుట్ అయిపోతుంది. యా, అది మీ పీసీఆర్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది అంటే అనలైజ్ చేస్తే మీరు అవుట్ అయిపోయారు సార్, కంప్లీట్గా అవుట్ అయిపోయి. ఓకే, మీరు కొంచెం లెఫ్ట్కి రావాలి. ఓకే అండి, ఓకే 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 దిస్ ఇస్ బెటర్. ఓకే. యా, 12 స్థానాల్లో చూసినట్లయితే వర్మ గారు 25,000కు పైగా మెజారిటీలు. అంటే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా 1 lakh మాక్సిమం ఉంటే 1,20,000 మంది ఓటర్లు ఉంటారండి. ఇది మనలాగా 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు ఉండే కాన్స్టిట్యున్సీలు కాదు. చిన్న చిన్న కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అటువంటి చిన్న కాన్స్టిట్యున్సీలో కూడా 25,000కు పైగా మెజారిటీలు. రోహిణి అనే కాన్స్టిట్యున్సీలో విజేందర్ గుప్తా గారు చూసినట్లయితే ఆయన 37,800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే విధంగా భవానాలో 31,475 ఓట్ల మెజారిటీ రవీందర్ సింగ్. అదేవిధంగా ఉత్తమ్ నగర్ లో 29,740. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మెజారిటీలను బట్టి కూడా ఈ ఎన్నిక ఎంత ఏకపక్షంగా జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. దాదాపుగా 15 కాన్స్టిట్యున్సీల్లో 20,000కు పైగా మెజారిటీలు, 31 కాన్స్టిట్యున్సీస్ లో 10,000కు పైగా మెజారిటీలు. కాబట్టి ప్రజలు డిసైడ్ అయిపోయారండి. ఇక అంటే ఢిల్లీ మేము కూడా అనేక సార్లు వెళ్తూ ఉంటాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు కూడా తెలుసు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కబుర్లు ఎక్కువ చెప్పింది కానీ పని చేయాల. వాళ్ళు ఎంతసేపు ఇదిగో అదిగో అది చేస్తున్నాం, ఇదిగో ఇది చేస్తున్నాం అని చీపిరి పట్టుకుని తిరిగారు. కానీ ఇవాళ ఢిల్లీలో ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో శానిటేషన్ పరంగా చూసినా, కాలుష్యం పరంగా చూసినా ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఢిల్లీలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరే. ఎంతసేపు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకుందాం, కేంద్ర ప్రభుత్వం ఒకటంటే మనం ఇంకోటి అనాలి. అంటే కలిసి పనిచేయటం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నంత మాత్రాన ఇవాళ మనం ఫెడరల్ గవర్నమెంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైఖరి కూడా అదే. ఎప్పుడు కూడా సరే ఎన్నికలప్పుడు ఎన్ని విభేదాలుండి ఎన్ని రకాలుగా మనం ఒకరిపై ఒకరు మనం